హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ లో M1 లో యూనిట్ 4 లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ 4 లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఇది డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సెమ్ లో 5 మార్క్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా ఈజీగా నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఓకేనా, సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ u is equal to y by z x is equal to v is equal to xz by y, w is equal to xy by z, then show that the dou by u v w by dou xyz is equal to 4 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇది LHS, ఇది RHS 4 అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలంటే ఈ క్వశ్చన్ లో మనం సాల్వ్ చేసేద్దాం స్టెప్ వైజ్ గా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫస్ట్ మనం ఇప్పుడు ఈ మొత్తం కావాలంటే మనకేం కావాలి, దో యూ బై, ఇప్పుడు ఈ మొత్తం వాల్యూస్ కావాలంటే మనకు దో యూ బై దో వై, దో యూ బై దో ఎక్స్, ఇక దో యూ బై దో ఎక్స్ రాసుకున్నాం. తర్వాత దో యూ బై దో వై ఇలా రాసుకోండి, మీకు అర్థమైంది. తర్వాత గ్యాప్ వదిలి దో యూ బై దో జెడ్, ఇలా దో యూ బై దో జెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ దో వి బై దో ఎక్స్, దో వి బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దో వి బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో వి బై దో జెడ్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాం. తర్వాత జెడ్ ఉంది, దో డబ్ల్యూ బై దో ఎక్స్, దో డబ్ల్యూ బై దో వై, దో డబ్ల్యూ బై దో జెడ్ ఈజ్ ఈక్వల్ జి, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మనం వాల్యూస్ ఎలా చేయాలంటే మనం ఈజీగా చేస్తాం, చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఎక్స్ తో చేస్తున్నాం ఇప్పుడు డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ ఎక్స్ తో దీనికి చేయాలి. ఇప్పుడు ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు యూ ఉంది కాబట్టి యూ కి ఎక్స్ తో చేస్తున్నాం. ఓకేనా, దో యూ బై దో ఎక్స్ అంటే ఇప్పుడు ఈ వాల్యూ తీసుకున్నాం, యూ తో ఉంది కాబట్టి యూ తో చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ తో ఏం వచ్చింది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వై జెడ్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది. ఓకేనా, దానికి డిఫరెన్షియేట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం దీన్నే వై తో చేస్తున్నాం, యూ ఉంది కాబట్టి దీన్నే వై తో డిఫరెన్షియేట్ చేస్తే వై ప్లేస్ లో ఏమొచ్చింది మనకి, డివై బై డివై అంటే వై అంటే 1, ఇక్కడ వై తో డిఫరెన్స్ చేస్తే అది కాన్స్టెంట్, దాని ప్లేస్ లో 1 అని రాసుకుంటాం. అందుకనే ఇక్కడ వై తో చేస్తాం కాబట్టి వై అనేది కాన్స్టెంట్, ఇక్కడ ఏముంది జెడ్, వై కాన్స్టెంట్ అయితే ఇక్కడ జెడ్ మిగిలింది, ఇక్కడ ఎక్స్. ఓకేనా, ఇలా అర్థమైందా. మళ్ళీ ఇప్పుడు జెడ్ తో చేస్తున్నాం, దీన్నే ఇప్పుడు జెడ్ తో చేస్తున్నాం కాబట్టి జెడ్ అనేది కాన్స్టెంట్, వై బై ఇక్కడ ఎక్స్ వచ్చింది అనమాట. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్, ఇలా చేయాలి. ఓకేనా, ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ స్టెప్ దీనికి వీకి, ఇప్పుడు ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఉంది దాంట్లో. ఓకేనా, ఎక్స్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్స్ లో అది కాన్స్టెంట్ ఎక్స్, ఇప్పుడు జెడ్ బై వై వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వీతో మళ్ళీ వైతో, దీన్నే వైతో చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వైతో చేస్తున్నాం. ఇప్పుడు వైతో చేస్తున్నాం అంటే వై ఉంది కాబట్టి కింద ఉంది వై, అందుకనే మైనస్ ఎక్స్ జెడ్ బై వైతో చేస్తాం కాబట్టి వై స్క్వేర్ వచ్చింది, ఎందుకంటే వై ఉంది దాంట్లో. ఓకేనా, ఇక్కడ కింద ప్లేస్ లో ఉంది కాబట్టి మనం స్క్వేర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దో వి బై దో జెడ్, మళ్ళీ జెడ్ తో చేస్తున్నాం, జెడ్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ బై వై వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇలా. తర్వాత దో డబ్ల్యూ బై దో ఎక్స్, ఇప్పుడు జెడ్ తో ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై బై జెడ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై బై జెడ్ వచ్చింది. ఇక్కడ జెడ్ వై తో చేస్తున్నాం, ఇక్కడ వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ బై జెడ్ వచ్చింది ఇప్పుడు. ఓకేనా, తర్వాత జెడ్ తో చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్ అని వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ దాకా రాస్తే మీకు సగం సమ్ అయిపోయినట్టే. దీనికి ఇప్పుడు కొంచెం చిన్న ప్రాసెస్, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నవ్వు అని పెట్టేసి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ రాసుకుందాం, LHS. ఓకేనా, UVW బై దో ఎక్స్ వై జెడ్. ఓకేనా, ఇలా రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాసుకున్నాం. తర్వాత ఫ్రెండ్స్ ఈ వాల్యూస్ మొత్తం దీంట్లో రావాలి, ఎందుకంటే ఎక్స్ వై జెడ్ ఈ మొత్తం దీంట్లో ఉన్నాయి కాబట్టి మొత్తం ఇక్కడ రాస్తున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ దో యూ బై దో ఎక్స్ అని రాసుకోండి, తర్వాత దో యూ బై దో వై అని రాసుకోండి, దో యూ బై దో జెడ్ అని రాసుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ దో వి బై దో ఎక్స్, తర్వాత దో వి బై దో వై, ఇదిగో ఇక్కడ లైన్ రాస్తుంది దో వి బై దో జెడ్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మూడోది దో డబ్ల్యూ బై దో ఎక్స్, దో డబ్ల్యూ బై దో వై, దో డబ్ల్యూ బై దో జెడ్. ఓకేనా, ఇలా రాసుకునే తర్వాత దీనికి వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, మనం దీంట్లో దానికి ఆన్సర్ ఏమొచ్చింది, దో యూ బై దో ఎక్స్ అంటే మైనస్ వై జెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీని వాల్యూ మనం రాసుకున్నాం, మైనస్ వై బై జెడ్ స్క్వేర్.
మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్, తర్వాత జెడ్ బై ఎక్స్, వై బై ఎక్స్. ఓకేనా. సెకండ్ దానికి జెడ్ బై వై, ఇవ్వండి జెడ్ బై వై, తర్వాత మైనస్ ఎక్స్ జెడ్ బై వై స్క్వేర్. ఓకేనా. తర్వాత ఎక్స్ బై వై. ఓకేనా. ఇలా రాసుకుంటే వాల్యూస్ అని రాసుకోవాలి మనం దాని ప్లేస్ లో. ఓకేనా. వై బై జెడ్, తర్వాత ఎక్స్ బై జెడ్, తర్వాత మైనస్ ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్. మీరు ఇక్కడ దాకా రాసి నెక్స్ట్ స్టెప్ మీరు రాయకపోయినా మీకేం కాదు, నెక్స్ట్ లెందీగా ఉండిద్ది, దాని వల్ల మీరు రాయకపోయినా ఏం కాదు. మీరు ఎల్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి మీకు తెలిసిన ఆర్హెచ్ఎస్ అయితే వాడు ఇచ్చాడు కదా క్వశ్చన్ లో ఆల్రెడీ, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని. అలాగే మీరు ఇలా రాసుకోవచ్చు, ఆర్ఎస్ ఇలా ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు. మీరు అర్థమైందా. ఇలా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇలా రాసినా గానీ మీకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. ఇది గ్యారంటీగా 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ. ఓకేనా. ఇలా రాసినా గానీ మీకు 5 మార్క్స్ కి 5 మార్క్స్ పడతాయి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎంత చెప్పాను. ఓకేనా. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.